వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పార్టీ కాదని కోడి కత్తి గొడ్డలి పార్టీగా మారిందని ఎద్దేవా చేశారు. జగన్కు మానసిక సమస్య ఉందని సెటైర్లు గుప్పించారు. ప్రజలు అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని నాశనం చేశారని, నాశనం చేయడం మాత్రమే ఆయనకు అలవాటుగా మారిందని విమర్శించారు. మేడే సందర్భంగా కార్మిక సోదరులందరికీ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రగతిని ముందుకు నడిపించే రథ చక్రాలు కార్మికులని వ్యాఖ్యానించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా డిప్యూటీ సీఎం పోస్ట్ చేశారు. ముఖ్యంగా అసంఘటిత రంగ కార్మికులు, ఉపాధి శ్రామికులు దేశ నిర్మాణంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒకే రోజు పెన్షన్ పెంపు నిర్ణయం తీసుకోవడం చారిత్రాత్మకమని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అత్యధికంగా సామాజిక పింఛన్లు అందిస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని పేర్కొన్నారు. గత ప్రభుత్వం 1000 రూపాయలు పెంచడానికి 5 ఏళ్లు సమయం తీసుకుందని, అభివృద్ధి మరియు సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలిచే కార్మికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. రవాణా రంగంలో చోటు చేసుకుంటున్న మార్పులను దృష్టిలో ఉంచుకుని ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెడుతున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కార్మికుల భరోసా భద్రత కోసం తెచ్చిన 4 లేబర్ కోడ్లను జూన్ నుంచి అమలు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ తారాస్థాయికి చేరుకుంది. వైశాఖ పౌర్ణమి, మేడే పబ్లిక్ హాలిడే, వరుస సెలవులు, వివాహాల సీజన్ కలిసి కనకదుర్గమ్మ ఆలయాన్ని భక్తులతో నిండిపోయేలా చేశాయి. తెల్లవారుజాము నుంచే అన్ని దర్శన క్యూ లైన్లు కిక్కిరిసిపోగా దూర ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలి వస్తున్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా పోరాటం సాగించాలని సిపిఐ రాష్ట్ర నాయకురాలు అక్కినేని వనజ పిలుపునిచ్చారు. ఈ కోడ్లు కార్మిక హక్కులను కాలరాసే విధంగా, కార్పొరేట్లకు మేలు చేసే విధంగా ఉన్నాయని ఆమె ఆరోపించారు. సమాజ స్థాపన కోసం, పని గంటల కోసం మేడే స్ఫూర్తితో ఉద్యమిస్తామని ఆమె స్పష్టం చేశారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారమే తమ ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించే విధంగా కూటమి సర్కార్ అనేక సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని శాప్ చైర్మన్ రవినాయుడు చెప్పారు. క్రీడా విభాగాన్ని అభివృద్ధి పరచడంలో, క్రీడాకారులను ప్రోత్సహించడంలో తమ ప్రభుత్వం ముందుంటుందని చెప్పారు. నెల రోజుల పాటు క్రీడాకారులకు వివిధ క్రీడల్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. నగరంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని, సకాలంలో పంపిణీ చేస్తున్నామని విఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. టీటీడీ కళ్యాణ మండపం రోడ్, ఐనాక్స్ థియేటర్, నాగేశ్వరరావు పంతుల్ రోడ్, బీఆర్టీఎస్ రోడ్, సత్యనారాయణపురం ప్రాంతాలను పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించారు. బావాజీపేట పరిసర ప్రాంతాలను పర్యటించి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేశారు. ఆ ప్రాంతంలో గల పింఛన్ లబ్ధిదారుల ఆధార్ కార్డులు పరిశీలించి ఫేస్ రికగ్నైజేషన్ సిస్టమ్ ద్వారా చెక్ చేసి పింఛన్ డబ్బులు అందించారు. వారితో మాట్లాడిన వాళ్లకు ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి నెల పింఛన్ వస్తుందా లేదా, ఇంటికి వచ్చి ఇస్తున్నారా లేదా, ఎంత డబ్బులు ఇస్తున్నారు లాంటి ప్రశ్నలు వాళ్ళని అడిగి ప్రతి నెల ఇస్తున్న పింఛన్లను తీరును ఆయన పరిశీలించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా కార్మిక వ్యతిరేక చట్టాలను అవలంబిస్తోందని సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు ఆరోపించారు. కార్మిక చట్టాలను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్ని సంఘాలు సమైక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని, ప్రతి వ్యక్తి తమ వంతుగా కనీసం ఒక చెట్టు అయినా నాటి దాన్ని సంరక్షించాలని నగరపాలక సంస్థ డిప్యూటీ హార్టికల్చర్ అధికారి చంద్రశేఖర్, ఎస్ఎన్జీ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శారదామణి పిలుపునిచ్చారు. పచ్చదనాన్ని పెంపొందించడం ద్వారా భవిష్యత్ తరాలకు మంచి వాతావరణాన్ని అందించవచ్చునని తెలిపారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన రైలులో లైంగిక దాడి కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు జీఆర్పీఎస్ ఇన్స్పెక్టర్ జేవి రమణ వెల్లడించారు. ఘటనా స్థలంలో నిందితులు ధరించిన బట్టలను సాక్షులుగా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితుడిని న్యాయస్థానం ఎదుట హాజరుపరిచి రిమాండ్కు పంపించామని చెప్పారు.